నమస్తే అందరికీ వెల్కమ్ టు నియోజకవర్గ ముఖచిత్రం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో హాట్ గా జరగనున్నాయా? కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించడం ఖాయమా? వరుసగా 2 సార్లు గెలిచిన కేసీఆర్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? వ్యతిరేకత నుంచి గట్టెక్కడం బీఆర్ఎస్ కు సాధ్యమేనా? ఓటర్ల ఆలోచన ఎలా ఉంది? ప్రజాక్షేత్రంలో చివరి వరకు నిలిచి గెలిచేదెవరు? లెట్స్ వాచ్ ఆన్. ఈసారి ఎన్నికల్లో హుజూర్ నగర్లో విజయ్ డంకా మోగించేదెవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని ప్రజలు మరోసారి ఆదరిస్తారా? లేక కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బ్రహ్మరథం పడతారా? లేదా బీజేపీకి ప్రజల ఆశీర్వాదం లభిస్తుందా? తెలుసుకోవాలంటే హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖచిత్రాన్ని చూడాల్సిందే. లెట్స్ హావ్ ఎ లుక్. హుజూర్ నగర్లో ఈసారి విజయం ఎవరిని వరిస్తుంది? మరోసారి శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తాడా? లేకుంటే ఈసారి హుజూర్ నగర్ నియోజక ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? ఇక బీజేపీ పోటీలో ఉంటుందా? పోటీ చేస్తే అక్కడ డిపాజిట్ దక్కుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే హుజూర్ నగర్ యొక్క ముఖ చిత్రాన్ని చూడాల్సిందే. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009 సంవత్సరంలో హుజూర్ నగర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇక్కడ 2,20,000కు పైగా ఓట్లున్నాయి. హుజూర్ నగర్తో పాటు మేళ్ల చెరువు, చిలుకూరు, మఠంపల్లి, నేరేడుచెర్ల, గరిడపల్లి మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గం కృష్ణానది పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో అనేక సిమెంట్ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని అందరూ చెబుతుంటారు. లో కొత్తగా ఏర్పడిన హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో మరోసారి విజయం సాధించారు ఆయన. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై గెలిచి మరోసారి సత్తా చాటిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డిదే. అయితే 2019లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఉత్తమ్కు నల్గొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
తరఫున కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఉత్తమ్ పద్మావతిని బరిలో నిలిపారు. ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార గులాబీ పార్టీ మరోసారి సైదిరెడ్డికి అవకాశం ఇచ్చింది. హోరాహోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికల పోరులో ఉత్తమ్ పద్మావతికి ఓటమి ఎదురైంది. గులాబీ అభ్యర్థి సైదిరెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోరులో ఇక్కడ బీజేపీ పార్టీ డిపాజిట్ను సైతం కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుజూర్ నగర్లో అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గత 4 సంవత్సరాలుగా కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించారు. సాగు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించారన్న పేరుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సైదిరెడ్డికి బీఆర్ఎస్ లో పెద్దగా అసంతృప్తి సెగలు లేవనే చెప్పాలి. గులాబీ పార్టీ నుంచి మరో నేత ఎవ్వరూ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడం సైదిరెడ్డికి కలిసి వచ్చే అంశం. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధే గెలుస్తుందని సైదిరెడ్డి ధీమాతో ఉన్నారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని ఆయన చెబుతున్నారు. అందుకే ఈ దఫా ఎన్నికల్లోనూ తనకు ఎదురు లేదని, విజయం తనదేనని ఆయన సైదిరెడ్డి ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత నల్గొండ ఎంపీగా గెలిచినప్పటికీ ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. మరోసారి హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం ప్రజలకు దూరమై భూదందాలకు పాల్పడుతున్నాడని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సైదిరెడ్డి చేసింది శూన్యమన్నది ఉత్తమ్ వాదన. అయితే అందుకే ఈసారి ఎన్నికల్లో 50,000 మెజార్టీతో గెలుస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశమేనని చెప్పక తప్పదు. హుజూర్ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున తానే బరిలో ఉంటానని ఉత్తమ్ చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ నేత పిల్లుట్ల రవి కూడా హస్తం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తరచుగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల వద్దకు వెళుతున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇబ్బందులు పడుతున్న వారికి రవి సహాయ సహకారాలు అందిస్తున్నారు. గుళ్ళు, గోపురాలకు విరాళాలు అందిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారాయన. ఈ దఫా ఎన్నికల్లో బీసీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను ఆయన కోరుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచి వస్తానని, ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సైతం సిద్ధమని ఆయన తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. లోకల్ తిరిగే నాయకులు మాట్లాడుతూ ఉంటారు, అలాగనే ఒక వ్యక్తి పిల్లగాలను వేసుకొని తిరుగుతుందని. కానీ వాళ్ళు గమనించాలి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి
తప్పనిసరిగా యువత అండదండతోటి గ్రామాల్లో ఉన్న అవతాతల అండదండతోటి మహిళల అండదండతోటి తప్పనిసరిగా 100% గెలవబోతుండు. ఇక్కడున్న మనకున్న కేడర్ మనకున్నది. మనకు టచ్లో ఉన్న నాయకులు ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ నాయకులు మన టచ్లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. తప్పనిసరిగా రేపు టికెట్ వచ్చిన మరుక్షణమే ఎంత నాయకులతోటి భారీ ఎత్తున ఒక సభ కూడా ఉండబోతుంది. 100% మనము గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు రగనాకి ఈసారి మనం గెలిపించాలి. ఎవరెవరినో అనామకుల్ని ఎక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ మనము గెలిపించుకోవడం జరిగింది. స్థానిక బిడ్డ, స్థానిక సమస్యలు తెలిసిన బిడ్డ, చావులైనా బతుకులైనా పెళ్లిళ్ళైనా ఏ కార్యక్రమానికైనా సహాయం చేస్తున్న మన బిడ్డ మనల్ని ఒక్కసారి గెలిపించుకుంటే మనకి అండదండగా ఉంటాడన్న ఆలోచన ఈ రోజు నియోజకవర్గ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉంటారు. ప్రజా ఆస్తులను కాపాడుకుంటూ, గవర్నమెంట్ ఆస్తులను కాపాడుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాలి. కానీ ఇక వచ్చింది జాబ్ ఇక్కడికి అన్నట్టు ఆ ఎమ్మెల్యే జాబ్ అన్నదాన్ని పెట్టుకొని ఇష్టాచారంగా లేచిన కాంచి ఈ వ్యవహారాలు తప్ప వేరే వ్యవహారాలు లేని వ్యక్తులు వాళ్ళంతా. కాబట్టి తప్పనిసరిగా ప్రజల మద్దతు ఉంది మనకి 100%. 100% వీళ్ళు ఏ మెజారిటీ చెప్తుందో వాళ్ళకి అదే షాక్ అయితే రాబోయే రోజుల్లో అదే 50 మెజారిటీ తోటి ఆ ఎదుటిగా ఏ వ్యక్తి ఉందో చూద్దాం. ఆ వ్యక్తి మీద మనం గెలవబోతానని చెప్తాం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బ భాగ్యరెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో భాగ్యరెడ్డికే టికెట్ దక్కేలా కనిపించినా చివరి క్షణంలో మరో వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అయినా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆ నాయకుడి కోసం విశేషంగా కృషి చేశారు భాగ్యరెడ్డి. అలాగే నియోజకవర్గంలో జరిగిన పోడు భూముల విషయంలో గిరిజనులకు అండగా నిలిచారాయన. కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపారాయన. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేసి హుజూర్ నగర్ లో బీజేపీ జెండా పాతుతానని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాము, నరేంద్ర మోడీ గారి పాలన కూడా తెలంగాణలో చూద్దాము. డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం వస్తేనే తెలంగాణలో ఉన్న అట్టడుగున్న పేద ప్రజలకు కూడా లబ్ధి చేకూరుద్ది. ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతుందో అంత్యోదయ సిద్ధాంతం, అంటే చిట్ట చివరి ఉన్న పేదవాడి వరకు కూడా వచ్చే సంక్షేమానికి వెళ్ళాలి అనేది, అది ఒక భారతీయ జనతా పార్టీతో నెరవేరుతుంది అనేది ఇవాళ పేద ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ సూర్యాపేట జిల్లాలో కూడా ఒకసారి బీజేపీ అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ అంటున్నారు. ఎందుకంటే నేను జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తుంటా, మండలాలు గ్రామాలకు వెళ్తుంటా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా లేదండి ఈసారి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి కమలంపుకు అవకాశం ఇవ్వడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా హుజూర్ నగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి కూడా నేను మ్యాక్సిమం ఇవాళ కొత్తగా కాదు, సుమారు 2006 నుంచి నిత్యం ప్రజల్లో ఉన్నా, ఇవాళ ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నా. ఇక్కడ ఈ 15-16 సంవత్సరాల నుంచి ప్రజల నాడి పూర్తిగా అర్థం చేసుకున్నా. గతంలో కంటే ఈ రోజుకు భారతీయ జనతా పార్టీకి చాలా మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా ఉన్నాయి. ప్రజలకు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వడానికి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా వంతుగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిపే లక్ష్యంగా. ఎందుకంటే రేపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కమలం జెండా ఎగరాలంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే మొట్టమొదటిగా హుజూర్ నగర్ నియోజకవర్గమే మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పనిచేసుకుని అందరూ కలుపుకొని పోతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో కమలం జెండా ఎదగడానికి, గెలవడానికి మేము అందరం కూడా పనిచేస్తున్నాం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజయం తనదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ సైతం తగ్గేదేలే అంటున్నారు. ఈసారి కూడా తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ తో పోల్చుకుంటే కాంగ్రెస్ మరింత బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఈసారి నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజలు మరోసారి గులాబీ జెండాకు జై కొడతారా, లేక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారా, లేకుంటే ఈ రెండు పార్టీలను కాదని బీజేపీకి అండగా నిలుస్తారా అన్నది వేచి చూడాల్సిందే. చూశారు కదా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల పరిస్థితి. మరోమారు తను చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని శానంపూడి సైదిరెడ్డి అంటుండగా ఈసారి తప్పకుండా హుజూర్ నగర్ ప్రజలు నన్ను దీవిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ రానున్న ఎన్నికల్లో బీజేపీ ఈసారి తప్పకుండా పోటీ చేసి గట్టి పోటీనిస్తుందని హుజూర్ నగర్ బీజేపీ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో హుజూర్ నగర్ గడ్డ మీద జెండా ఎవరు ఎగరబోయేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రగులుకుంది. అన్ని పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఒకప్పుడు పసుపు పార్టీకి, హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న బోధన్ నియోజకవర్గం తెలంగాణ ఏర్పాటు తర్వాత గులాబీ జెండా ఎగురుతూ వస్తోంది. అయితే ఈసారి పోటీ రసవత్తరంగా మారనుందా? నిన్న మొన్నటి వరకు 3 ముక్కలాటగా కొనసాగుతున్న పార్టీల మధ్య పోరులో 4వ ముక్క వచ్చి చేరింది. దీంతో ఇక్కడ పోటీ మరింత రసవత్తరంగా మారనుందా? ఆ 4వ పార్టీతో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? ఆ పార్టీ హ్యాట్రిక్ సాధిద్దామనుకుంటున్న ఎమ్మెల్యే షకీల్కు ఎంతవరకు నష్టం చేకూర్చుతుంది? బోధన్ నియోజకవర్గ ఎన్నికల రణక్షేత్రంపై ఒల్లుకెద్దాం. ఇప్పుడు మనం బోధన్ నియోజకవర్గం వద్ద ఉన్నాము. ఇటు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నియోజకవర్గం ఒకటి 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇటు ఒక టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ జెండాగా రెపరెపలాడుతుంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు కూడా పోటీ సమరానికి సై అంటూ ఉన్నాయి. అయితే ఈ 3 ప్రధాన పక్షాలు పోటీ ఉండగా కొత్తగా ఎంఐఎం పార్టీ కూడా తాము ఎన్నికలకు సిద్ధమంటూ కూడా ప్రకటన చేయడంతో ఇప్పుడు బోధన్ నియోజకవర్గంలో ఒక ఎన్నికల వేడి మాత్రం రగులుకుందని చెప్పవచ్చు. ఎంఐఎం పార్టీ పోటీకి ఒకవేళ నిలబడితే ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్. అయితే రానున్న రోజుల్లో ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పోటీ అవుతుంది తేలాలంటే వాచ్ దిస్ స్టోరీ. బోధన్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు ఇదొక నియోజకవర్గం. బోధన్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో బోధన్, రెంజల్, నవీపేట, ఎడపల్లి, సాలురా మండలాలు ఉన్నాయి. ఇక మొత్తంగా 2,04,200 ఓట్లు ఉండగా ఇందులో పురుషుల ఓట్లు 97,975 మంది, 1,06,222 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బోధన్లో 3 సార్లు స్వతంత్రులు గెలవగా 1983 నుంచి 99 వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 1999 నుంచి వరుసగా 4 సార్లు కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు షకీల్ అమీర్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఓడించిన షకీల్ రెండోసారి 2018లోనూ మరోసారి విజయం సాధించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేగా షకీల్ నిలిచారు. గత ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి సత్తా చాటేందుకు ఉవ్విర్లూరుతోంది. క్రింది స్థాయి కేడర్ బలం చేసుకుంటూ సమరానికి సై అంటుంది. బోధన్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ను టార్గెట్ చేస్తూ ప్రధాన పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ షకీల్కు ఇంటిపోరు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్యర్థి పార్టీ కన్నా సొంత పార్టీ నుంచే ఎక్కువగా సవాలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు అధికార పార్టీలో కుమ్ములాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత పార్టీ వారే షకీల్ ఓడించేందుకు ప్రణాళికలు రచించడం షకీల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే బోధన్ పట్టణం అభివృద్ధిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సోదరుడు షాడో నేతగా వ్యవహరించడం, మున్సిపల్ చైర్మన్ తూము పద్మతో విభేదాలు, సొంత పార్టీ నాయకులు శరత్ రెడ్డితో పొసగకపోవడం కొంత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు, చైర్పర్సన్ తూము పద్మ అనుచరులకు అస్సలు పొసగడం లేదట. ఒకే పార్టీలో ఉన్న పరస్పరం దాడులు చేసుకుంటూ వరకు పరిస్థితి తీసుకువెళ్తున్నారు. ఇక పోలీసు కేసులు పెట్టుకునేంత వరకు పరిస్థితి దిగజారిపోవడం ఎమ్మెల్యేలకు మైనస్గా చెబుతున్నారు. అయితే గెలిచిన 100 రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. బోధన్ బీదర్ రైల్వే లైన్ ప్రతిపాదన కూడా ముందుకు కదలట్లేదు. అక్రమ ఇసుక, ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు షకీల్ను ఎన్నికల్లో వెంటాడే అంశం. బోధన్లో శివాజీ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జరిగిన అల్లర్లు బోధన్ చరిత్రలో ఒక మాయని మచ్చగా నిలిచిపోయాయి. ఈ అల్లర్లు ఓ వర్గం ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. అంతేకాదు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల విషయంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్స్ మధ్య జరిగిన వివాదం కూడా ఒక చర్చనీయాంశమైంది. చైర్పర్సన్ను ఎమ్మెల్యే ఆహ్వానించలేదని, కనీసం ఫ్లెక్సీలో ఫోటో కూడా వేయలేదని ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎంఐ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టడం, ఆ తర్వాత ఎంఐఎం నేత ఓవైసీ షకీల్ను ఓడిస్తామని చెప్పడంతో ఇక షకీల్ గెలుపునకు గండి పడినట్లే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇన్ని ఘటనలు షకీల్లు పాయింట్ చేసుకుని జరుగుతూ ఉన్న పార్టీలో అంతర్గత కలహాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ఏ చర్యలు తీసుకోకపోవడంతో క్యాడర్ ఆందోళనగా ఉంది. ఎమ్మెల్యే షకీల్కు వ్యతిరేకంగా చైర్పర్సన్ పద్మ సొంతంగా దశాబ్ది వేడుకలు నిర్వహించడం గందరగోళాన్ని సృష్టించింది. అయితే పార్టీలో పోరు ఎలా ఉన్నా ప్రజల్లో పట్టుకోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే. మన ఊరు మన ఎమ్మెల్యే పేరుతో డోర్ టు డోర్ పాదయాత్ర పూర్తి చేశారు. తాను చేపట్టిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరోవైపు బోధన్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేస్తారనే టాక్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఆకర్షిస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉండడంతో బోధన్లో కవిత అయితే గెలుపు ఈజీ అని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందని టాక్ నడుస్తోంది. కవిత అత్తవారి గ్రామం కూడా బోధన పక్కనే ఉండడం, వారి బంధువర్గం నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది. బీఆర్ఎస్లో పరిస్థితి ఇలా ఉండగా ఈసారి ఎలాగైనా గెలవాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. వరుసగా 4 సార్లు గెలిచిన సుదర్శన్ రెడ్డి 2 సార్లు ఓటమి చెందారు. అయినా నిరుత్సాహం చెందకుండా ఈసారి కాంగ్రెస్ గాలి వీసుందని ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇక మధ్య ప్రధాన పోటీ జరిగేలా కనిపిస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ అన్నీ తానే నడిపిస్తున్న సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయనకు పోటీగా పార్టీలో మరెవరూ లేకపోవడంతో టిక్కెట్టు గ్యారంటీగా వస్తుందనే ధీమాలో ఆయన ఉన్నారు. ఈసారి తామే గెలిచి తీరుతామని, తమ హయాంలో చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 2000 కోట్లతోని బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. రైతులకు ఉచిత కరెంటు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, అదేవిధంగా మీరు వస్తే పేదలకు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కావన్నీ, వికలాంగుల పెన్షన్స్ కానివ్వండి, ఈ విధంగా ఒక్కటి కాదు, మళ్ళీ హైవేసు, రోడ్సు, డ్యామ్సు, ఈ విధంగా ఎన్నో పనులు చేసిన ఘనత షకీల్ అమీర్ గారిది. మన బోధన్ నియోజకవర్గాన్ని తన 2 కళ్ళలాగా చూస్తూ ఇంకా ఒక తపన అతనిలో ఉంది. ఒక మైనారిటీ నాయకుడై ఉండి ఎక్కడ కూడా భేదభావం లేకుండా ప్రతి ఒక్కరిని తన ఒక తమ్ముడిలాగా, తన చెల్లెల గుడ్లకు కూడా చందాలు ఇచ్చి ఎన్నో ఇప్పుడు పెద్ద ఎత్తున గుడ్లు కట్టించిన ఘనత, శివాజీ విగ్రహం ఏర్పరిచిన ఘనత, ఇవన్నీ కూడా ఒకటి కాదు. క్రింది స్థాయి నుంచి క్యాడర్ బలోపేతం చేసుకుంటూ పోతూ బీజేపీ శివాజీ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో జరిగిన అల్లర్ల తర్వాత బలం పెరిగిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా గెలవాలని కోరుకుంటున్న బీజేపీ బోధనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన పాదయాత్రకు బోధన్ నియోజకవర్గంలో మంచి ఆదరణ లభించింది. బీజేపీ నుంచి 2 నేతలు టికెట్ను ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో పట్టు ఉన్న మేడపాటి ప్రకాష్ రెడ్డితో పాటు రైస్ మిల్లర్ల అసోసియేషన్ నేత మోహన్ రెడ్డి కమలం పార్టీ టికెట్ను ఆశిస్తున్నారు. ఇద్దరు కూడా ఎన్నికల దిశగా ఇప్పటికే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. గడప గడపకు బీజేపీ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బోధన వంటి సున్నితమైన ప్రాంతంలో బీజేపీ ఎలాంటి అడుగులు వేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ ఇమేజ్తో బోధన్లో బీజేపీ బోనీ కొడుతుందని ఆశలు పెట్టుకున్నారు కమలం నేతలు. అయితే మన బోధన్ నియోజకవర్గానికి సంబంధించి మన స్థానిక శాసనసభ్యులు షకీల్ అమీర్ గారు బోధన్ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి బోధన్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అనేటి ప్రతి ఇంటికి కూడా చేరడం జరిగింది. వాటి విషయంలో మా ఎమ్మెల్యే గారు మంత్రుల ద్వారా కానీ, సీఎం గారి ద్వారా కానీ నిధులు తీసుకొచ్చి బోధన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోతూ ఉన్నారు. రాబో రోజులలో ఏదైతే 3వ ఎన్నికలు రాబోతున్నాయో ఈ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతోటి మా ఎమ్మెల్యే గారు గెలిచి మంత్రి కూడా కాబోతున్నారు. కాబట్టి బోధన్ నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడు మమేకమై వాళ్ళతో అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి షకీల్ అమీర్ గారిని 3వసారి ముచ్చటగా గెలిపించడానికి మా బోధన్ నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బోధన్ నుంచి ఈసారి ఎంఐఎం కూడా పోటీ చేస్తుందనే టాక్ నడుస్తోంది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో వారి ఓట్లు చీలిపోతే విజేతల జాతకాలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న మైనార్టీలు ఎంఐఎం పోటీ చేస్తే ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి ఉంది. ఎంఐఎం చీల్చే ఓట్ల విజేతను నిర్దేశిస్తాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో నెగ్గిన సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్కు ఈ సంఘటన కఠిన పరీక్షగా మారుతుందని చెబుతున్నారు. అయితే ఈసారి తాము ఎన్నికల బరిలో ఉంటామని, తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని ఎంఐఎం నాయకులు చెబుతున్నారు. అభివృద్ధి గురించి అడిగినందుకు తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించిన షకీల్కు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈసారి గెలుపు తమదేనని, దీనికోసం తాము ఇప్పటి నుంచే ప్రజల వద్దకు వెళతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంఐఎం నాయకులు. మా ప్లాన్ మేము మంచిగా చేసుకొని మేమైతే మా బరిలో మా హైకమాండ్ చెప్తే మేము కంపల్సరీ కాంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. 9 సంవత్సరాలైంది, ఒక్క వర్క్ కూడా జరగలేదు. ఇక్కడ వర్క్ మీరు చూస్తే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పంచుతారని పబ్లిక్కి మబ్బు పెట్టి ఈ రోజు వరకు డబుల్ బెడ్రూమ్ దగ్గర అక్కడ వర్కే కాలేదు. ఇంకా 1 ఇయర్ వర్క్ ఉంది. ఆ కాంట్రాక్టర్లకు రివ్యూ మీటింగ్ తీసుకుని ఎందుకు ఆగింది అని అడగాల, ఆయన బాధ్యత ఎమ్మెల్యే గారిది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. మైనారిటీ ఒక ఫండ్ రాలేదు, హౌసింగ్ ఇండిపెండెంట్ లోన్స్ ఫండ్ రాలేవు, చాలా అసలు వర్కులు లేవు అండి. ఇక వాళ్ళు మాటల్లో చెప్పడానికి మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు. నేను మీకు కావాలంటే మీరు విజిట్ చేస్తే నేను తీసుకెళ్ళి చూస్తా. 3 సంవత్సరాల నుంచి ఒక కాల్వ దగ్గర బ్రిడ్జ్ కూలిపోతే ఆ బ్రిడ్జ్ చేయడానికి రాలేదండి వీళ్ళకు. మరి వీళ్ళు అభివృద్ధి చేస్తే వీళ్ళ పార్టీలోనే ఎందుకు అండి వీళ్ళ కౌన్సిలర్లే ఈయనకు ఎగేస్తున్నా ఉన్నారు? మీరు చెప్పండి. మున్సిపాల్లో ఇప్పుడు 14 మంది కౌన్సిలర్లు ఈయన అగెన్స్ట్లో ఉన్నారు. ఇంకా 40 మంది సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు, ఇలాంటి చాలా పెద్ద మా దగ్గర లిస్ట్ ఉంది. అభివృద్ధి కాకనే మొన్న ఈ మధ్యలో 2-3 సర్పంచ్లు బీజేపీకి వెళ్ళారు. ఇదంతా అభివృద్ధి కాకపోవడమే. ఇంకా ఇక్కడ జరుగుతున్న ఇది బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రగులుకుంది. ఎన్నికలు 6 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఇటు బోధన్ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలు కూడా సమరానికి సై అంటున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే షకీల్ 2 పర్యాలు గెలిచినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యే షకీల్ని ఓడించేందుకు ప్రధాన ప్రతిపక్షాలను బట్టి ఇటు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సమరానికి సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే తాజాగా ఎంఐఎం పార్టీ కూడా తాను ఎన్నికల బరిలో ఉంటామని చెప్పి ప్రకటన వెలువడుస్తుంది. అయితే ఎంఐఎం ఈ ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు మైనస్, ఇటు ప్రతిపక్షాలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది? ముఖ్యంగా ఇటు బోధన్ నియోజకవర్గం అనగానే మైనారిటీలు అధికంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుండి మైనారిటీలో ఏ పార్టీకి ఓటేస్తారు? ఇటు అధికార పార్టీకి అయిన బట్టి ఎమ్మెల్యే షకీల్కి ఓటేస్తారా, లేకుంటే ఎంఐఎం పార్టీకి ఓటేస్తారా? మొత్తం మీద ఇటు బోధన్ నియోజకవర్గంలో ఏ పార్టీ రానున్న ఎన్నికల్లో గెలవబోతుంది? ఏ పార్టీ నాయకుడిని వీటి బోధన్ నియోజకవర్గం మెట్లెక్కనిస్తారు? అసలు బోధన్ నియోజకవర్గ బాహుబలి ఎవరు తేలాలంటే ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిందే. కెమెరామెన్ మైపాల్తో అమ్మా న్యూస్ బోధన్ నియోజకవర్గం నుండి. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు ఎన్నో సవాళ్లు, మరెన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. అయితే సంక్షేమ పథకాలు కేసీఆర్ చరిష్మాతో గట్టెక్కుతామని కూడా ఆశిస్తున్న ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల పోరు ఎంఐఎం పోటీ నుంచి ఏ విధంగా గట్టెక్కుతారా, ఓటమితో వెనుదిరుగుతారా అంటే వేచి చూడాల్సిందే. మరి ఇది వాల్టి నియోజకవర్గ ముఖ చిత్రం. మరిన్ని నియోజకవర్గ ముఖ చిత్రం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.